సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం గమనార్హం. లోక్సభ స్పీకర్ ఎవరు అనే సస్పెన్స్ తొలగిపోయింది. 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 18వ లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు. మన పార్లమెంటరీ సంప్రదాయాలను నిలబెట్టి చిత్తశుద్దితో విజ్ఞతతో సభను నడిపించడంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నారని చంద్రబాబు ట్వీట్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను సభాపతి సీటు వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇప్పటి వరకు పనిచేసిన స్పీకర్లందరూ నామినేట్ అయిన వాళ్లే. ఈసారి మాత్రం దీనికి భిన్నంగా ఓటింగ్ జరగడం విశేషం. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి ఎన్డీఏ నిరాకరించడంతో ఈ ఎన్నిక అవసరమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు సభా కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. ఆ వెంటనే ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయని సభ్యులు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ గా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో ప్రవేశపెట్టారు. రెండవ తీర్మానాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రతిపాదించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.